సబ్ టైటిల్స్ ఉన్నప్పటికీ ఏ లాంగ్వేజ్ యొక్క డైరెక్ట్ వెర్షన్ని అర్థం చేసుకోలేము. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒక కొత్త ప్లాన్తో మన లాంగ్వేజెస్లో బెస్ట్ మూవీస్ని డబ్ చేసి ఓటీటీల్లో ప్రజెంట్ చేస్తున్నాయి. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని ఎక్సైటింగ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో చూద్దాం. ఏ మూవీ చూడాలో మీరే చూస్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. ఇన్సెప్షన్. మీరు ఎప్పుడైనా చూడగలిగే మోస్ట్ కన్ఫ్యూజింగ్ సినిమాల్లో ఇన్సెప్షన్ మూవీ ఒకటి. స్క్రీన్ ప్లే చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. అది కొన్ని సమయాల్లో కన్ఫ్యూజ్కి గురి చేస్తుంది. ఇన్సెప్షన్ క్రిస్టోఫర్ నోలన్ యొక్క బెస్ట్ మూవీ. కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ సినిమా ముగిసే సమయానికి మీరు భయపడతారు. ఇన్సెప్షన్ డికేడ్స్లోని బెస్ట్ సినిమాల్లో ఒకటి. క్రిస్టోఫర్ నోలన్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. ఇన్సెప్షన్ మూవీ 4 అకాడమీ అవార్డ్స్లను గెలుచుకుంది. ఇందులో బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా ఏ విధంగా ఉంటుందంటే, ఈ సినిమా కాంప్లెక్సిటీ ఆఫ్ డ్రీమింగ్గా ఉంటుంది. అంటే ఒకరి కళ్ళలోకి ప్రవేశించి వారి రహస్యాలు దొంగలించే అరుదైన సామర్థ్యం డోమ్ కాప్కు ఉంటుంది. అతను అంటే డోమ్ కాప్ అలాంటి పరిస్థితుల్లోకి ఎలా వస్తాడు? అతను కొంతమంది వ్యక్తుల మెదడులో ఆలోచనలను ప్లాన్ చేయవలసి ఉంటుంది ఎందుకు? కానీ అతని జీవితాన్ని అంతం చేసే ప్రధాన ప్రమాదాలు ఇందులో ఉన్నాయి. అవి ఏమిటి? ఇవన్నీ మరింత స్పష్టంగా తెలియాలి అంటే తెలుగులో సినిమాని చూడండి. 2. ది డార్క్ నైట్. మళ్ళీ క్రిస్టోఫర్ నోలన్ తీసినటువంటి సినిమా ఇది. ఈ సినిమా అతని బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. ది డార్క్ నైట్ బ్యాట్మ్యాన్ ఫ్రాంచైజీ యొక్క సెకండ్ పార్ట్. జోకర్ పాత్ర కోసం డార్క్ నైట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్రిస్టియన్ బాలే కంటే ఈ షోను దొంగలించినది హీత్ లెడ్జర్. ఈ సినిమాని బహుశా ప్రపంచ సినిమాల్లోకెల్లా విలన్ క్యారెక్టర్ కోసం బెస్ట్గా డిజైన్ చేసినట్టున్నారు. క్రిస్టోఫర్ నోలన్ యొక్క బ్రిలియన్స్ అండ్ క్రాఫ్ట్పై అతని ఆదేశం సినిమా చూడటం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంకా సినిమా చూడకపోతే మీరు ఏదో మిస్ అవుతున్నారని ఫీలింగ్ వస్తుంది. సినిమా లాస్ట్ డైలాగ్స్ అమరత్వంగా ఉంటాయి. ఈ సినిమా లాస్ట్ డైలాగ్స్ ఏవంటే, మీరు హీరోగా చనిపోతారు లేదా మీరే విలన్గా మారడానికి మీరు ఎక్కువ కాలం జీవిస్తారు. అతను నిశ్శబ్ద సంరక్షకుడు, శ్రద్ధగల రక్షకుడు, ఏ డార్క్ నైట్. ఈ డైలాగ్స్ బ్యాట్మ్యాన్ యొక్క బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ మొత్తాన్ని చూపిస్తాయి. డెఫినెట్గా చూడవలసిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి. 3. తుంబాద్. బహుశా భారతీయ సినిమాల్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్లో ఈ మూవీ ఒకటి. తుంబాద్ మూవీ బ్రిలియంట్గా ఉండే మూవీ. తుంబాద్ యొక్క బ్రిలియన్స్ని వివరించడానికి మీకు మాటలు రావు, ఎందుకంటే ఈ మూవీ ఆ రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా భారతదేశంలో తీయడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే బహుశా హాలీవుడ్లో తీస్తే ఇట్టుటాకుని తెచ్చుకుందును. తుంబాద్కు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు రావాలి, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే బ్రిలియంట్, స్టెల్లర్ క్యాస్టింగ్, టెరిఫిక్ కాన్సెప్ట్ ఈ పదాలతో తుంబాద్ అని పిలవాలి. రాహి అనిల్ బార్వే, ఆదేశ్ ప్రసాద్, ఆనంద్ గాంధీ ఈ సినిమాని ఒక్క ముక్కగా ఆవిష్కరించారు. ఈ సినిమాని 1918లో తుంబాద్ అనే గ్రామంలో జరిగిన నిజమైన కథ ఆధారంగా తీశారు. ఈ సినిమా వేరువేరు టైమ్ లైన్స్లో కదులుతూ ఉంటుంది. మిస్ కాకుండా ఈ సినిమాని చూడండి. 4. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్. ఈ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన సినిమా. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా తర్వాత ప్రపంచం తన సూపర్ హీరోలను కోల్పోయింది. ఆ సూపర్ హీరోస్ ఎవరంటే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ విడో. ఈ మూవీలో తన గురువును పోగొట్టుకున్న స్పైడర్ మ్యాన్ తన కాలేజీ స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఏదేమైనా యూరోపియన్ సెలవుల్లో స్పైడర్ మ్యాన్ నుండి చాలా సంశయం తర్వాత 4 మ్యాసివ్ ఎలిమెంటల్ క్రీచర్స్ పైకి వస్తాయి. అండ్ నిక్కీ ఫ్యూరీ చివరకు స్పైడర్ మ్యాన్ని ఉద్యోగం కోసం రిక్రూట్ చేసుకుంటాడు. అయితే భారీ విధ్వంసం ఒక ట్విస్ట్తో వస్తుంది. అది ఏమిటి అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్సల్ లవర్స్కి స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఒక బెస్ట్ మూవీ అనే చెప్పాలి. మూవీ ఎండ్కి వచ్చేసరికి ఒక మంచి సర్ప్రైజ్ ఈ స్పైడర్ మ్యాన్ మూవీ మనకి ఇస్తుంది. 5. ది డార్క్ నైట్ రైజెస్. ది డార్క్ నైట్ యొక్క శక్తితో ఏ సినిమా సరిపోదని మీరు అనుకుంటారేమో. ఇక్కడ దాని సీక్వెల్ ది డార్క్ నైట్ రైజెస్ వచ్చింది. చాలామందికి ది డార్క్ నైట్ ట్రిలోజీలో బెస్ట్గా ఉండొచ్చు. అయినప్పటికీ ది డార్క్ నైట్ రైజెస్ చాలా వెనకబడి మాత్రం లేదు. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ది డార్క్ నైట్లో జోకర్ డిజాస్టర్ తర్వాత బ్యాట్మ్యాన్ జోకర్పై బాధను భరిస్తాడు అండ్ అతను గోవర్డన్ కోసం విలన్ అవుతాడు. అందువలన అతను ఎక్సైల్లో ఉంటాడు. అయితే అతన్ని బానే అనే కనికరం లేని ఉగ్రవాది బలవంతంగా బయటకు పంపుతాడు. క్రిస్టోఫర్ నోలన్ ఎప్పుడూ నిరాశపడలేదు, ఎందుకంటే ఈ సినిమా కూడా దానికి ప్రూఫ్. అయితే లేట్ చేయకుండా ఈ మూవీని చూసేయండి. 6. 300 మూవీ. 300 వర్సెస్ 3 lakhs కంటే ఎక్కువ సరిపోల్చడం ఎలా? ఏమిటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? 300 మంది ఎక్కువగా ఉన్నవారికి వ్యతిరేకంగా నిలబడగలరా? అంటే ఈ సినిమాలో స్పార్టా నుండి 300 మంది సైనికులు, పర్షియా నుండి 3 లక్షల మంది సైనికులను ఛాలెంజ్ చేయగలుగుతారా? 300 సినిమా మీరు ఎప్పుడు చూసే బెస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీల్లో ఒకటి. స్పార్టాన్ల వీరోచితాల కోసం ఈ సినిమాని చూడవచ్చు. ఈ సినిమాకు డబ్బింగ్ కూడా మంచి స్థాయిలో ఉంది. మిస్ కాకుండా ఈ సినిమాని చూడండి.
7 పద్మావత్. సంజయ్ లీలా బన్సాలి ఎక్కువగా లైవ్ ఫిల్మ్స్ కంటే పెద్దదిగా ప్రసిద్ధి చెందిన వాటిపై మూవీస్ తీస్తారు. ఈ లెజెండరీ డైరెక్టర్ చేసిన బెస్ట్ సినిమాల్లో పద్మావత్ ఒకటి. ఈ సినిమాపై అప్పట్లో కాంట్రవర్సీ ఉన్నప్పటికీ పద్మావత్ మూవీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే టెరిఫిక్ పెర్ఫార్మెన్సెస్ కోసమైనా ఈ మూవీని చూడవచ్చు. ఈ సినిమా గొప్పతనం తప్పు పట్టలేందుగా ఉంటుంది. పద్మావత్ సినిమా కేవలం స్లో నేరేషన్ వల్ల కాస్త డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతే తప్ప మొత్తం మూవీ సూపర్గా ఉంటుంది. మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. 8 హిట్ మూవీ. మీ చాయిస్ తెలుగులో చూడటానికి ఒక పర్ఫెక్ట్ హారర్ మూవీ కోసం చూస్తున్నట్లయితే హిట్ మూవీ బెస్ట్ చాయిస్. ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి దొరుకుతుంది. హిట్ మూవీ అత్యధిక వసూలు చేసిన 5వ మూవీ అండ్ ఇన్ఫ్లేషన్ లేకుండా ఉంటే ఈ మూవీ అత్యధిక వసూలు చేసిన సినిమా అవుతుంది. ఈ హర్రర్ మాస్టర్ పీస్కి ఆండీ ముషియెట్టి దర్శకత్వం వహించారు. గట్టిగా ఉండే ఆర్ట్స్ కూడా దాని బీట్లను దాటివేస్తాయని హిట్ మూవీ మీకు చాలా భయాలను ఇస్తుంది. చూడకపోతే చూసేయండి. 9 ది కంజూరింగ్ 2. ది కంజూరింగ్ 2 మూవీ మరొక ఇంప్రెసివ్ హర్రర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీని డబ్ చేశారు. ది కంజూరింగ్కి సీక్వెల్గా వచ్చిన మూవీ ఇది సెకండ్ పార్ట్ కనుక మనకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మూవీలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ అండ్ వారన్లు పెగ్గీ వాట్సన్ను కలుసుకుంటారు. ఎందుకంటే తన ఇంట్లో ఏదో దెయ్యం ఉంటుందని పెగ్గీ వాట్సన్ ఇన్వెస్టిగేటర్స్తో చెబుతుంది. ఎడ్ అండ్ వారన్లు ఆ ఫ్యామిలీని ఆ ఇంట్లో ఉండే ఈవిల్స్ నుండి సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. కంజూరింగ్ 2 తప్పకుండా చూడవలసిన మూవీ. ఎందుకంటే ఈ మూవీ మంచి థ్రిల్ని ఇస్తుంది, అలాగే భయపెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.